అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న ఒక్క నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమేమంటారు అనమాట. కర్కాటక రాశి వాళ్ళందరికీ 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు ఎలా ఉందో ఈ వారం చూద్దాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడి యొక్క ప్రయాణం ఈ వారం అంతా కూడా మీనం, మేషం, వృషభంలో ఉంది. ఇది ఈ రాశికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఎంతో మానసిక ఉత్సాహాన్ని, ఆనందాన్ని, విందులో వినోదాల్లో పాల్గొనడాన్ని, అన్ని సమస్యల నుంచి చకచకా బయటపడిపోయి సంతోషంగా, ఆనందంగా ఉండడానికి తెలియజేస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా బాగుండి చాలా ఆనందంగా ఉంటారు. శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావటం వల్ల వ్యాపారంలో విపరీత లాభాలు, ఫుడ్ ఇండస్ట్రీలో కొత్త కొత్త మార్గాల్లో మంచి విశేషమైన లాభాలు సంపాదిస్తారు. వస్త్రాలంకరణము, అనేక ఇంటీరియర్ డెకరేషన్, అనేక ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళందరికీ, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి టైంగా ఈ యొక్క శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న స్థానాన్ని బట్టి కర్కాటక చెప్పాలి. విలువైన వస్తువులు, వాహనాలు, ఇల్లు, ఎన్నెన్నో కొత్త కొత్త వస్తువులు కొనడము,
ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకు ఎంతో మేలు కలిగిస్తుంది. అదే శుక్రగ్రహం యొక్క గొప్పతనం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల ఆరోగ్యం బాగుంది, వాళ్ళ చదువులు బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ముఖ్యంగా విలువైన ప్రయాణాలు ఏదైతే పిల్లలతో కలిసి వెళ్ళాలనుకున్నా, దూర ప్రయాణాలు విదేశాలకు వెళ్ళాలనుకున్నా అనుకూలంగా లేదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు. శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది. మీ సొంత తెలివి వాడకండి. ఈ వారంలో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధలు ఉండవు. భార్యాభర్తల మధ్య గొడవలు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. కారణం కర్కాటక రాశికి సప్తమాధిపతి అష్టమంలో ఉండడమే. కాబట్టి ఎంతోమంది కర్కాటక రాశి జన్మించిన జాతకులు నన్ను అడుగుతూ ఉంటారు, ఏమిటంటే ఈ సంవత్సరం మా భార్యాభర్తల మధ్య ఒకటి గొడవగా ఉంది అని. దానికి కారణము శని యొక్క అష్టమ స్థితి అని గ్రహించాలి. ఇక అయిపోయింది. 2 నెలల్లో శని మారబోతున్నాడు. అన్ని రకాల శుభాలు జరుగుతాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బతింటాయి. ప్రేమికులకు అంతగా కలిసి రాదు. దూరంగా ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు, తండ్రి ఆశీస్సులు బాగున్నాయి. పెద్దల ఆశీస్సు వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పితృదోషాలన్నీ తొలగిపోతాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా కఠినతరమైన సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉండి ఉద్యోగాన్ని మార్చేద్దామన్న పరిస్థితి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారం మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాను. ఖర్చుల విషయంలో చూస్తే ఖర్చులు చాలా కంట్రోల్లో ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, శివాలయానికి వెళ్ళండి, శివనామస్మరణ చేయండి, పంచాక్షరి మంత్రాన్ని ధరించండి, జపమాల పెట్టుకోండి, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించండి. అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా చంద్రశిల అనే రాయిని ఉంగరం వెలిగి ధరించడం, చంద్రుడి యొక్క మంత్రాన్ని 10 సార్లు చదవడం, సోమవారం నాడు విశేషంగా ఏం చేయాలో చెప్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు రెడీ చేసి పంపిస్తాను. 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడతాను. జాతక చక్రం మొత్తం మీకు గీసి చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. సింపుల్గా మీ సమస్యకి సొల్యూషన్ చెప్తాను. కాబట్టి ఈ ఛానల్ పేరు simpleastrologer.com. దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.